ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి మనం పోకో నుంచి ఒక మొబైల్ తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్తే పోకో 665 ఈ మొబైల్ వచ్చి మనకి December 18కి మనకి ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్ ఏంది, దీని స్పెసిఫికేషన్ ఏంది, దీని ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుని ఈ మొబైల్ కొనచ్చా లేదా అనే నా ఉద్దేశం మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్నాం, మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అని టార్గెట్ ఏం చేసుకున్నాను. 100 లైక్స్ అయితే కొట్టి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇందులో వాడిన ప్రొసెసర్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రొసెసర్ వచ్చి మనకి MediaTek Helio G85 ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ అనేది నార్మల్ బేసిక్ యూజర్స్ ఎవరు ఉన్నారో వారికే పనిచేస్తుంది. గేమర్స్ అయితే ఈ మొబైల్ జోలికి అస్సలు పోకండి. మొబైల్లో ప్రొసెసర్ అనేది చాలా ఎక్కువ, అంత హెవీగా అని చెప్పలేను. ఎందుకంటే నార్మల్ బేసిక్ యూజర్స్ ఎవరు ఉన్నారో నా మల్టీ టాస్కర్ వీరి కోసం అయితే ఈ ప్రొసెసర్ అనేది బెటర్ అని చెప్తాను. వారి కోసమే బెటర్ ఈ ప్రొసెసర్ ఓకే అని చెప్తాను. ఫ్రెండ్స్ ఈ ప్రొసెసర్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే బేసిక్ యూజర్స్ ఎవరు ఉన్నారో నార్మల్ బేసిక్ ఈ ప్రైస్ విషయాన్ని కూడా సేమ్ అంతే, నార్మల్ ప్రైజే ఉంటుంది ఈ మొబైల్ అనేది. నార్మల్ యూజర్స్ ఎవరు ఉన్నారో వారి కోసం అయితే ఈ ప్రొసెసర్ అయితే చాలా అద్భుతంగానే ఉంటుంది. ఈ ప్రొసెసర్ కూడా లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే విషయానికి వస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి LCD ప్యానల్తో లభిస్తుంది, IPS డిస్ప్లే. ఇది 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇందులో మనకు రిఫ్రెష్ రేట్ వచ్చి మనకు 90 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చి గొర్రెల గ్లాస్ తో ప్రొటెక్షన్ లభిస్తుంది. అలాగే మనకి ఇందులో మనకు ఒకటి మెయిన్ వచ్చి మనకి డిస్ప్లే వచ్చి ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి, ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా గొర్రెల గ్లాస్ తో ప్రొటెక్షన్ ఉంది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో బెజర్లెస్ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. చూడండి ఫ్రెండ్స్ మీరే వాటర్ డ్రాప్ నాచ్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లే పరంగా చూసిన ఎక్కడ దెబ్బతీయలేదు కాబట్టి డిస్ప్లేకి అయితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయానికి చూస్తాం. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చి మనకి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. ఒకటి ఇందులో అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఒక రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఒకటే కెమెరా ఉంటుంది, కాకపోతే అందులోనే డ్యూయల్ కెమెరా చేసారు ఫ్రెండ్స్. ట్రిపుల్ కెమెరాతో కనిపిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ మన కెమెరాస్ అనేది డ్యూయల్గా కనిపిస్తాయి. కాకపోతే ఒక మెయిన్ ప్రైమరీ కెమెరాలో వచ్చి 2 కెమెరాస్ పెట్టారు ఫ్రెండ్స్. ఆ 2 కెమెరాస్ కలిపి మనకి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది కాబట్టి ఫొటోస్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తాయి. మళ్ళీ ఇంకోటి సెకండ్ కెమెరా వచ్చి మనకి 2 MP ఇది మైక్రో కెమెరా ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోకోలో చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫొటోస్ అనేది వీడియో కాల్ అయినా ఫొటోస్ అనేది చాలా బెటర్ అని చెప్తాను. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని వీడియో అనేది మనం ఫుల్ హెచ్డీ వరకు 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మనకు 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. అది కూడా మనం యూజ్ చేసుకొని ఫుల్ హెచ్డీ వరకు 30 fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే కెమెరా అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం కెమెరా అనేది బెటర్ అని చెప్పచ్చు. ఈ మొబైల్ కెమెరా లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కెమెరా అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నా ఉద్దేశం ప్రకారం కెమెరాకి అయితే గుడ్ అని చెప్పచ్చు. నేను కెమెరాకి అయితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇక మన బ్యాటరీ విషయానికి వస్తాం. బ్యాటరీ వచ్చి మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకి కేబుల్ వచ్చి USB Type-C కేబుల్తో లభిస్తుంది. ఛార్జర్ వచ్చి 18 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. ఇక ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పొచ్చు. ఇది మనకు 13 minutes ఛార్జింగ్ పెడితే 20% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ పరంగా చూసినా చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. బ్యాటరీ పరంగా చూసినా చాలా అద్భుతంగా, ఫ్యూచర్స్ కూడా మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఇది బడ్జెట్ అనేది ఒక ప్రొసెసర్ మనకు డిసప్పాయింట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒక ప్రొసెసర్ అనేది కొద్దిగా అప్డేట్ చేస్తే మనకు ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. ఒకటి ఇందులో మనకి ఫుల్ హెచ్డీ తోటి డిస్ప్లే లభిస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యాటరీ పరంగా చూసినా బెటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 4GB ర్యామ్ 128 స్టోరేజ్తో లభిస్తుంది. ఇంకోటి 6GB ర్యామ్ 256 స్టోరేజ్తో లభిస్తుంది. ఇందులో 2 వేరియంట్ ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం 6GB కాదు ఫ్రెండ్స్, 8GB ర్యామ్తో లభిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం 8GB ర్యామ్ 256 స్టోరేజ్తో తీసుకునే నా ఉద్దేశం ప్రకారం బెటర్ అని చెప్తాను. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 13తో లభిస్తుంది, లేటెస్ట్ వర్షన్. అలాగే కనెక్టివిటీ గురించి వస్తే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కూడా అన్నీ ఉన్నాయి. వైడ్ బ్యాండ్ ఎల్బాల్ సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇయర్ఫోన్ జాక్ కూడా ఉంది. స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ వచ్చి స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. లౌడ్ స్పీకర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ స్పెస్ అయితే ఇలా ఉన్నాయి. కొనవచ్చా లేదా అంటే నా ఉద్దేశం ప్రకారం నార్మల్ బేసిక్ పెద్దవారు వీరు ఎవరైతే ఉన్నారో చిన్న గేమ్స్ ఆడుకుంటారో, ఓన్లీ నార్మల్ టాస్కింగ్, ఓన్లీ కాల్స్ ఫోన్ యూజింగ్ అయితే వారి కోసం అయితే కొనుక్కోవచ్చు. గేమర్స్ అయితే దీని జోలికి అస్సలు పోకండి. ఇది నార్మల్ బేసిక్ ఫోన్. ఇది ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా మనకి 2 వేరియంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చి ఒకటి మన 4GB ర్యామ్ 128 స్టోరేజ్ వచ్చి మనకి 8000 రూపాయల ప్రైస్ పెట్టారు. అలాగే 8GB ర్యామ్ 250 స్టోరేజ్ వచ్చి మనకి 9900 రూపాయలు పెట్టారు ఫ్రెండ్స్. అంటే మినిమం చూసినా 10,000 డిఫరెన్స్. అంటే 10,000 అంటే హై స్టోరేజ్ కలిగిన మొబైల్ తీసుకుంటే 10,000 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో నా ఉద్దేశం ప్రకారం అయితే ఎవరైతే ఈ మొబైల్ నచ్చిందో వారైతే తీసుకోండి. ఈ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 18వ తారీఖు నుంచి సేల్స్ స్టార్ట్ అయినాయి. ఒకసారి విజిట్ కానీ అక్కడికి ఒకసారి చూడండి మొబైల్ ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ చూసి నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ప్రకారం నార్మల్ బేసిక్ యూజర్స్ ఎవరు ఉన్నారో మల్టీ టాస్కర్
ఓన్లీ నార్మల్ యూజర్స్ ఉన్నారు వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకటి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్, ఇందులో 5G సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు ఈ కాలంలో 5G సపోర్ట్ కావాలి కాబట్టి 5G సపోర్ట్కే పోండి. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్లో లేదు. 10,000 రూపాయలు పెట్టినా కూడా పోకల్లా మనకు 5G మొబైల్ అనేది దొరుకుతుంది. కాకపోతే ఇందులో 5G సపోర్టింగ్ అనేది లేదు. కాకపోతే ఇందులో ఫ్యూచర్స్ వచ్చి మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది. కెమెరాస్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. అలాగే బ్యాటరీ బ్యాకప్ చూస్తే కూడా చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఈ 3 మీకు కావాలనిపిస్తే ఈ మొబైల్ తీసుకోకండి. ఈ 3 లేదా ఇంకా వేరే మీకు ఏదైనా మొబైల్ నచ్చితే ఆ మొబైల్కి వెళ్ళిపోండి నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.